Hi, in this video I will try to explain why I am creating these videos and also what was the purpose behind creating my videos. Am I doing over? Yes, I do. Yes, I know. I was doing a little bit over. మనకు తెలియని విషయాల్లో ఎలాగో ఓవర్ చేయలేము, కానీ తెలిసిన విషయాల్లో అయినా ఓవర్ చేయడం బెటర్ కదా. అండ్ నాకు నచ్చిన కొన్ని విషయాల్లోనే ఓవర్ చేయగలను. అందుకే ఐ వాస్ డూయింగ్ ఓవర్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నన్ను బుల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు, బట్ ఐ డోంట్ కేర్. What do you do for being happy? I do a lot of things to be happy, and one of them is creating videos like this. యూట్యూబ్లో చాలామంది డబ్బుల కోసం వీడియోలు చేస్తారు, సరదాకి వీడియోలు చేస్తారు, లేకపోతే వాళ్ళ స్కిల్స్ని పెంచుకోవడానికి వీడియోస్ చేస్తారు. ఎగ్జాంపుల్ స్టోరీ టెలింగ్ స్కిల్స్ అయినా, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అయినా ఇలాంటివి. బట్ మనం ఆ రెండో రకానికి చెందిన వాళ్ళం. ఐ జస్ట్ డూ వీడియోస్ ఫర్ ఫన్. ఐ లైక్ టు డాక్యుమెంట్ మై ఎంటైర్ లైఫ్. దట్స్ వై ఐ మేక్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. కొంతమందికి మందు తాగితే కిక్ వస్తుంది, ఇంకొంతమందికి సిగరెట్లు తాగితే కిక్ వస్తుంది. బట్ నాకు మాత్రం నాకు నచ్చింది చేస్తే కిక్ వస్తుంది. అది వీడియో క్రియేట్ చేయడం అయినా, లేకపోతే ఇన్స్టెంట్గా నా మైండ్లోకి ఏదైనా థాట్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అయినా, దట్స్ ఫీల్స్ మీ సో క్రేజీ. అండ్ ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్ అలోన్ అండ్ ఐ వాంట్ టు షేర్ మై థాట్స్. నా ఒపీనియన్ ప్రకారం యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా యాప్. బేసిక్గా వాట్సాప్ ఎలాగో, ఫేస్బుక్ ఎలాగో, ఇన్స్టాగ్రామ్ ఎలాగో, ఇది కూడా అలాంటిదే. బట్ ఇక్కడ కంటెంట్ పోస్ట్ చేయాలంటే యూ నీడ్ సమ్ బేసిక్ స్కిల్స్. అది వీడియో ఎడిటింగ్ అయినా కానీ, లేకపోతే స్టోరీ టెల్లింగ్ అయినా కానీ, చిన్న చిన్న బేసిక్ కామన్ సెన్స్తో కూడిన కొన్ని స్కిల్స్ అనేవి కావాలి. అండ్ ఇట్స్ ద బెటర్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మన మైండ్లో మనం ఏమనుకున్నామో ఆర్ ఎల్స్ మన లైఫ్ని డాక్యుమెంట్ చేసుకున్నాము. కానీ ఇట్స్ ద బెటర్ వే టు చూస్ షేరింగ్ కంటెంట్ ఇన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. అండ్ ఇది అందరూ చేయొచ్చు. కంటెంట్ ఉన్న వాళ్ళే చేయాలి, లేకపోతే స్కిల్స్ ఉన్న వాళ్ళే చేయాలని ఏమీ లేదు. ఇట్స్ అబౌట్ థింకింగ్ అంతే. We are not particularly talented, but we need to try hard to be talented. Stay passionate and trust your journey. If you can't stop thinking about something, then don't stop working on it. One day you might achieve it. Whoever brings you the most peace should get the most time. మోస్ట్ ప్రాబబ్లీ మనకు నచ్చిన పని చేసినప్పుడే మనం ప్రశాంతంగా ఫీల్ అవుతాం, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాం. అలాంటి పనుల్ని అస్సలు వదులుకోకూడదు. అది ఎంత కష్టమైనా కానీ మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ వీ డోంట్ ఫీల్ ఎనీ స్ట్రగుల్ డ్యూరింగ్ వర్క్. స్టార్టింగ్లో నేను కూడా యూట్యూబ్ అంటే డబ్బులు వస్తాయి అన్న ఇంటెన్షన్లో ఉండేవాడిని. అది ఒకప్పుడు. అది ఎప్పుడంటే ఆకి తేడా తెలియని వయసులో. అండ్ later on I am realizing that YouTube is not meant for only for money. It's all about sharing your thoughts and documenting yourself and making memories that lasts longer. YouTube is a vast community. అండ్ దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే దాంట్లో మన వరల్డ్లో ఉన్న ఎవరైనా దాంట్లో కంటెంట్ పోస్ట్ చేయొచ్చు. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ యూట్యూబ్ ఈస్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. ఎవరికి తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ దాంట్లో పెడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా యూట్యూబ్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ మనకి ఏదైనా సమస్య వస్తే దానికి సొల్యూషన్ కోసం మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు. లేకపోతే మనం ఎవరికైనా చెప్పాలనుకున్నా, లేకపోతే మనం మన పర్సనల్ డేటాని డాక్యుమెంట్ చేసుకోవాలన్నా కానీ యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ సెటప్ అంతా ఎందుకు పెట్టుకున్నానంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం, వాళ్ళలాగా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. ఇలాంటివి చేయడం వల్ల నాకు ఆ కోరిక కూడా తీరిపోతుంది. నాకు ఆ కోరిక మైండ్లోంచి పోతుంది. నేను చేసాను, వర్కౌట్ అవ్వలేదు, ఓకే మూసి కూర్చుంటాను. ఇప్పుడున్న జమానాలో మనకంటూ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం మన బిజినెస్ని ఫ్యూచర్లో ప్రమోట్ చేసుకోవాలన్నా, లేకపోతే మన మెమరీస్ని స్టోర్ చేసుకోవాలన్నా ఈ డిజిటల్ జమానాలో మనం కూడా డిజిటల్గా అప్డేట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నాం అనుకో ఫ్యూచర్లో, దాన్ని ఇప్పటి నుంచే డిజిటల్ ప్లాట్ఫామ్ని పెంచుకుంటూ వెళ్తే బిజినెస్ పెట్టుకునే టైంలో వేరే వాళ్ళకి, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా మన బిజినెస్ని మనమే ప్రమోట్ చేసుకునేలాగా చూసుకోవచ్చు. అండ్ దేర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మేజర్లీ ఇది ఐ ఇంప్రూవ్డ్ ఏ లాట్. ఎందుకంటే నాకు
ఒక ఫ్లోలో ఇంగ్లీష్ మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా విషయం మీద కంటిన్యూస్గా ఆలోచించడం కానీ ఏమీ ఉండేది కాదు, అంత ఫోకస్ కూడా ఉండేది కాదు. వెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ దీస్ వీడియోస్ ఐ ఇంప్రూవ్డ్ ఏ లాట్. నేను ఒక ఏదైనా కాన్సెప్ట్ మీద ఆలోచించాలంటే కూర్చొని దాని గురించి ఏమేమి రాస్తే బాగుంటుంది అని రాయడం అండ్ దాని గురించి ఇమ్మెన్స్ ప్రాక్టీస్ చేయడం, 1 time 2 time 3 times అలా ఆ ఫ్లో వచ్చేదాకా ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల నాకు ఇంగ్లీష్ ఫ్లో కూడా కొద్దిగా పెరిగింది అండ్ దట్స్ వై ఐ లైక్ ఇట్ ద మోస్ట్. అండ్ ఫైనల్లీ, do what makes you happy.